హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. తమ్నేల్ చూశారు కదా, మన ఛానల్లో ఇప్పటివరకు ఇలాంటి తమ్నేలే పెట్టలేదు నేను. అవునండి, ఒక ప్రాపర్టీ చూద్దామని వచ్చాము. ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ కూడా కమెంట్స్ పెడుతూ ఉంటారు, హారిక మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోండి అని. సో ప్రాపర్టీ తీసుకోవాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటాం, బట్ బెస్ట్ ప్లేస్, బెస్ట్ ఏరియా కోసం చూస్తున్నాం అనమాట. మెయిన్గా ఇప్పుడే వచ్చి స్టే చేయడానికి కాదు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తూ ఉన్నాము. శ్రీశైలం హైవే రోడ్కి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ అయితే ఉంది. సో దాని గురించి మేము చూడడానికి వచ్చాము. మాతో పాటు డీటెయిల్స్ కూడా మీకు అందిస్తాను. మీలో కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే ఈ వీడియో మీకు బెస్ట్గా యూజ్ అవుతుంది. సో డీటెయిల్స్ మనకు చెప్పడానికి మనతో పాటే మా అన్నయ్య శివకృష్ణారెడ్డి ఉన్నాడు. అన్నయ్యని అడిగి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. సో చెప్పండి అన్నయ్య, మన వెంచర్ స్పెషాలిటీస్ ఏంటి? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. సో నా పేరు శివకృష్ణారెడ్డి. సో నేను అరైజింగ్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా వర్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హారిక చందు వ్లాగ్స్ తరపున థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అంటే మనకు, సో ఇది ఒకటి వచ్చేసి వితిన్ 5 yearsలో 100% బెస్ట్ ప్రాజెక్ట్ అన్నది 100% చెప్పగలను. ఎందుకు అంటే నెక్స్ట్ కమింగ్ 4th ఫ్యూచర్ సిటీకి వితిన్ 10 kmలో ఉన్న ఈ ప్రాజెక్టు మీకు విత్ డిటిసిపి అప్రూవల్ అండ్ రెడ్ శాండిల్స్ విత్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అండ్ రిసార్ట్ తోటి వస్తుంది ఈ ప్రాజెక్ట్. కరెక్ట్ ఏరియా ఎక్కడ వస్తుంది అన్నయ్య? సో ఏరియా వచ్చేసి మనకు అందరికీ కూడా కడతాలన్నది ఐడియా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్. సో ఇంతకు ముందు వచ్చేసి మీకు తుక్కు కూడా ఉండేది, తర్వాత కందుకూరు ఉండేది, తర్వాత ఇప్పుడు వచ్చేసి ముచ్చెర్ల ఫార్మా సిటీ అండ్ నౌ 4th సిటీ. దానికి నియర్లీ మనకు శ్రీశైలం హైవేకి 4 kmలో మన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు విత్ డిటిసిపి అండ్ రైరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమైనా అవుతున్నాయా అంటే వెంటనే వచ్చి స్టే చేయడానికి అట్లా కన్స్ట్రక్షన్స్ ఏమైనా అవుతున్నాయా? ప్రజెంట్ కన్స్ట్రక్షన్స్ అంటే ఒక వే అయితే ఉంది మనకు. ఎవరైతే మనకు వీకెండ్, మంత్లీ ఎవరన్నా బయటికి వెళ్ళి కొద్దిగా సరదాగా స్టే చేయాలి, గడపాలి సరదాగా అంటే, సో మన ప్రాజెక్ట్లో వచ్చేసి మనకు రిసార్ట్ ఇస్తున్నాం కాబట్టి మీకు రిసార్ట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గజీబో అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎవ్రీథింగ్ ఉంటుంది. విత్ ఫిషింగ్ పాట్ కూడా ఉంటుంది మీకు. ఇక్కడ మనం ప్లాట్ తీసుకుంటే ఇవన్నీ అమ్యూనిటీస్ మనకి ఫ్రీగా వచ్చేస్తాయి. మీకు అమ్యూనిటీస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 30+ అమ్యూనిటీస్ ఉన్నాయి మనకు మన వెంచర్లో. ఇప్పుడు ఆల్రెడీ 70 to 80% కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఒక స్ట్రీట్ లైట్ వచ్చేసి అండ్ ఇటు సైడ్ వచ్చేసి మీకు 2 acresలో మనకి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, రిసార్ట్ రాబోతుంది. సో దాంట్లో ఫ్యూచర్ వచ్చేసి మీకు మన ప్రాజెక్ట్లో 21 years వరకు ఫ్రీ మెంబర్షిప్ అనేది ఇస్తున్నాము. అండ్ మనము ప్రతి హైవేకి కూడా 2 projects చేయాలని ప్లానింగ్లో ఉన్నాము. ఆల్రెడీ శ్రీశైలం హైవేలో అయితే 2 projects ఆల్రెడీ మేము రన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ 2 projectsలో కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే మీరు ఒక్క ప్లాట్ తీసుకున్నారు అంటే ఎంటైర్ 16 projectsలో మీకు ఫ్రీ మెంబర్షిప్ 21 years ఉంటుంది. అండ్ ఇయర్లీ 21 times ఫ్రీగా స్టే చేయొచ్చు. ఒక రిసార్ట్స్ లో మనం ఫ్రీగా స్టే చేయొచ్చు. ఫ్రీ. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రిసార్ట్కి వెళ్ళినా కూడా మీకు మంత్లీ మినిమం ఒక 20,000 నుంచి 1 lakh అయితే అవుతుంది ఒక పర్సన్కి. బట్ ఇక్కడ వచ్చేసి మీకు ఇయర్లీ 21 times ఫ్రీగా స్టే చేయొచ్చు. 21 timesలో 3 times వచ్చేసి మీరు ఫంక్షన్స్ చేసుకోవచ్చు. లైక్ మ్యారేజ్ అండ్ చిల్డ్రన్స్కి ఏదైనా బర్త్డేస్ కావచ్చు, హల్దీ ఫంక్షన్స్ కావచ్చు, సంథింగ్ ఏ ఫంక్షన్ అయినా సరే 3 అనేది మీకు ఫ్రీగా ఉంటుంది. అండ్ మనకు ఒక 500 కెపాసిటీ తోటి బ్యాంకెట్ హాల్ ఇస్తున్నాము. విత్ చెఫ్స్ తోటి ఉంటారు ఇక్కడే అనమాట. సో మీకు ఏది కావాలి అన్నీ కూడా మంత్లీ వన్ టైం అయితే వచ్చి మీరు చెఫ్ తోటి మంచిగా అన్ని చేపించుకొని ఫ్రీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఓకే, లొకేషన్ కూడా చాలా బాగుందండి. మనం కేరళకి అట్లా వెళ్ళి స్టే చేస్తూ ఉంటాం కదా, సో అట్లా ఇక్కడ వెదర్ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. స్టే పర్పస్ అయితే అసలు అద్భుతంగా ఉంటుంది. అండ్ ప్రైస్ ఎలా ఉంటుందండి? సో మన దాంట్లో ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా నేను ఇంతకుముందు వేరే ప్రాజెక్ట్స్ చాలా చేశాను. తుక్కుగూడ అండ్ కొంగరకలాను, మహేశ్వరము, కందుకూరు వరకు కూడా ఒకప్పుడు చాలా చేశాను. బట్ ఫస్ట్ టైం ఇలాంటి కాన్సెప్ట్ తోటి సో మా అరైజింగ్ కంపెనీ అనేది రాబోతుంది, వచ్చింది కూడా. సో దీనికి ఫెసిలిటీస్ ఏంటంటే విత్ రిసార్ట్ తోటి రాబోతుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎలాంటిదైనా సరే మీకు స్టే పర్పస్ కావచ్చు, రెంటల్ పర్పస్ కావచ్చు, అండ్ వితిన్ 5 yearsలో డబుల్కి 100% ఎక్స్పెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది రాబోతుంది అనమాట. సో ఎందుకు అంటే శ్రీశైలం హైవేకి అతి నియర్లో ఉంటుంది, 4 kmలో ఉంటుంది, అండ్ ఫార్మా సిటీకి 10 kmలో ఉంటుంది. మనకి ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ ఏమైనా దగ్గరలో ఉన్నాయా దీనికి? మీకు వితిన్ స్కూల్స్, కాలేజెస్ అంటే మనకు ఆల్మోస్ట్ 15 to 20 minutesలో మనకు ఆల్మోస్ట్ బ్లూమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అండ్ ఇంకొక 2 రాబోతున్నాయి కూడా. ఇప్పుడు ప్రైజింగ్ ఎలా ఉంటుందని? ప్రైజింగ్ వచ్చేసి మన దాంట్లో 13,000 కోడ్ చేస్తున్నాము పర్ స్క్వేర్ యార్డ్. సో ఈచ్ ప్లాట్ వచ్చేసి 150, 165, 200
ప్లస్ ఉంటుంది. సో మీకు బడ్జెట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం మూవ్ కావచ్చు. సో ఇది వచ్చేసి మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, అప్పర్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, లో క్లాస్ వాళ్ళకి కూడా బెస్ట్ బడ్జెట్లో బెస్ట్ ప్రాజెక్ట్ అనేది మనది ఇక్కడ రెడీ అవుతుంది. ప్రాపర్టీస్కి సంబంధించి చాలా మంది అప్రోచ్ అయ్యారండి, బట్ ఎప్పుడు నేను చేద్దామని డేర్ చేయలేదు. ఎందుకంటే మనకు సరిగా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు చేస్తే మళ్ళీ మీ వరకు వచ్చాక ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే బాగోదని. సో శివకృష్ణ రెడ్డి గారి దగ్గర కనుక మీరు తీసుకుంటే కనుక ట్రస్ట్ అనేది ఉంటుంది. సో నాకు ట్రస్టెడ్ కాబట్టి నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇక్కడ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక బెస్ట్ ఆపర్చునిటీ మీకు తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు మా సిస్టర్ చెప్పారు, సో ఫ్యూచర్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, సో ఎవరిని ట్రస్ట్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటికి కూడా ప్రతి మిడిల్ క్లాస్ కావచ్చు ఏ క్లాస్ వాళ్ళకైనా కూడా డౌట్స్ అనేవి 100% ఉంటుంది. సో ఇప్పుడు వాటన్నిటికీ నిదర్శనం ఏంది అంటే, వన్స్ నా ప్లాట్లు 4 ఉన్నాయి అండ్ మా ఫ్రెండ్స్ ప్లాట్స్ ఒక 4 ఉన్నాయి ఇందులో. సో నేను చెప్పంగానే వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కాన్సెప్ట్ నచ్చింది. అది నచ్చిన తర్వాత వాళ్ళు విజిట్ చేసిన తర్వాత సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకొక 4 రెఫర్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 10 to 12 ప్లాట్స్ ఓన్లీ మా ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నాయి. సో వాళ్ళకు నచ్చి ప్లాట్లు తీసుకున్నారు, బట్ నా మీద ట్రస్ట్ తోటి కూడా వాళ్ళు మూవ్ అయ్యారు. సో ఫ్యూచర్లో ఎవరికైనా కావాలి అంటే కూడా మనకు బెస్ట్ ప్రాజెక్ట్ అన్నది నేను చెప్పగలను. మనకి ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి మనం అమౌంట్ పెట్టేటప్పుడు లోన్స్ ఏమన్నా వస్తాయంటారు దీనికి? మనకు ఆల్రెడీ లోన్స్ మనకు 60% వరకు లోన్ అవైలబుల్ ఉంది. అండ్ రెడీగా కూడా మనకు లోన్స్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది. ప్రాజెక్ట్ కూడా 70% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది విత్ ఇన్ 6 months. ఓకే. సో ఈ లోన్ ప్రాసెస్కి సంబంధించి వీటికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎవ్రీథింగ్ అన్నయ్య మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నేను స్క్రీన్ పైన నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. టైమింగ్స్ ఏమైనా ఉంటాయి అన్నయ్య తీసుకురావడానికి కానీ కస్టమర్స్తో మాట్లాడడానికి కానీ టైమింగ్స్? సైట్ విజిట్ అన్నది ఏమి లేదండి. కస్టమర్స్ వచ్చేసి మాకు గాడ్స్ లాంటి వాళ్ళు. సో వాళ్ళ టైమే మా టైము. సో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే, ఎప్పుడు సైట్ విజిట్ చేయాలనుకుంటే అప్పుడు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో మేము వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సైట్ విజిట్ చూసిన తర్వాతనే అండ్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరు మూవ్ అయితే మీకు హ్యాపీగా ఉంటుంది, ఇప్పించిన నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఎందుకంటే సో ఒకరు నమ్మి ఒకరిని వస్తున్నారు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చాలి అండ్ మీకు నచ్చిన తర్వాత ఫర్దర్గా ఏదైనా కావాలి అంటే మూవ్ కావచ్చు. అన్నయ్య ఆల్మోస్ట్ 10-15 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారండి. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా క్లారిఫై చేస్తారు. ఫస్ట్ ఫోన్లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి, తర్వాత సైట్ విజిట్కి వచ్చేసేయండి. సో ఈ వెంచర్లో మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి అన్నయ్య? ఇది వచ్చేసి టోటల్గా 14 acres ప్రాజెక్టు. 2 acres వచ్చేసి మనము రిసార్ట్ ఇస్తున్నాము. టోటల్గా 212 ప్లాట్స్ ఉన్నాయి. 212 ప్లాట్స్ ఉన్నాయి. ఓకే. సో చూస్తుంటే కూడా మొత్తం మనకి పండ్ల చెట్లు కనిపిస్తున్నాయి, జామ చెట్లు అవి ఇవి కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ వెంచర్లో. యా ఎగ్జాక్ట్లీ. బట్ మనకు డిటిసిపి విత్ రేరా అప్రూవల్ తోటి ఏ ప్రాజెక్ట్లో కూడా మీకు ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు అనేది 100% నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఇంతకుముందు చేసిన ప్రతి ప్రాజెక్ట్స్లో కూడా ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ అనేటివే ఉంటాయి. సో విత్ మనకు మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ. సో ఇందులో వచ్చేసి మీకు ప్రతి ప్లాట్కి 8 రెడ్ శాండిల్స్ ఇస్తున్నాము, 4 ట్రీస్ ఇస్తున్నాము, 2 ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాము. సో వీటిలో ఏంటంటే మీకు ఒకవేళ రెంటల్ ఇన్కమ్ కావాలి అంటే కూడా 1 BHK 2 BHK కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఐదర్ కస్టమర్స్కి రెంట్ కావాలంటే చేసుకోవచ్చు, లేదా వాళ్ళు వచ్చినప్పుడు కూడా స్టే చేసుకోవడానికి మనకు ఇందులో ఆల్రెడీ ప్రజెంట్ ఒక చేసాము 1 BHK అనేది, అది కూడా మీకు చూపిస్తాము. ఓకే. ఈ మొక్కలన్నీ కూడా ఆల్రెడీ పెట్టేసి పెంచుతూ ఉన్నారండి. మనం ఇల్లు కట్టుకునే టైం కల్లా పెద్ద మొక్కలు అయిపోతాయి. ఇంకేవి ఇది లేదండి, ఆల్రెడీ 1 time అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఫ్రూట్స్ అనేటివి తెంపేశాము. నెక్స్ట్ కమింగ్ విత్ ఇన్ ఒక 4-5 months లోపు మీకు మళ్ళీ కూడా రీస్టార్ట్ అవుతాయి ప్రతి ట్రీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో అంతా ఈ హైడ్రా ఫీవర్ పట్టుకుంది. అందరికీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే భయపడుతున్నారు కదా అన్నయ్య. మరి మన ఫ్లాట్కి ఏమన్నా హైడ్రా ఎఫెక్ట్ ఉందంటారా దీనికి? ఎగ్జాక్ట్లీ అండి. ఒకప్పుడు నేను చేసేటప్పుడు HMDA ఉండేది, అప్పుడు దాని తర్వాత రేరా వచ్చింది, ఇప్పుడు హైడ్రా వచ్చింది. సో వేటికైనా కూడా ఏంటి అంటే తప్పుడు వాటికి మాత్రమే ఇవల్ల వర్తిస్తాయి. సో మనది వచ్చేసి క్లియర్ ప్రాపర్టీ విత్ ఆల్ డిటిసిపి అప్రూవల్ ఉంది, రేరా అప్రూవల్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. మనకు చుట్టుపక్కల ఎలాంటి చెరువులు లేవు, మనము హైట్ లో ఉన్నాము. సో ఏ కస్టమర్ కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. డాక్యుమెంట్స్ కూడా మీరు అన్ని చెక్ చేసుకోవచ్చండి. మీరు ఇవన్నీ ప్రాపర్ గా చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ మీకు లింక్ డాక్యుమెంట్స్ కావాలంటే లాస్ట్ 50 years నుంచి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ ఒక కస్టమర్ నా దగ్గరికి వస్తున్నారు అంటే 100% వాళ్ళు ఓకే అయిన తర్వాత 101% నుంచి నన్ను ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో దాంట్లో 100% నేను గ్యారంటీ ఇస్తాను. సో సిటీలో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అన్నయ్య, దగ్గర ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మా సబ్స్క్రైబర్స్?
సో ఓకే, మన దగ్గర ఎందుకు పెట్టాలి అండ్ ఇంత లాంగ్లో కూడా ఎందుకు పెట్టాలి? అవును. సో ప్రజెంట్ వచ్చేసి నేను గత 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఇదే లొకేషన్లో. నేను 2014లో తుక్కుగూడ దగ్గర 4,000కి అమ్మాను, ఈరోజు 40,000-50,000 ఉంది. సో తర్వాత కందుకూరులో 15,000 అమ్మాను, ఈరోజు 25,000 ఉంది. సో అప్కమింగ్ ఫ్యూచర్ సిటీకి, మన ఫార్మాసిటీ 4th సిటీకి 4 kmలో మన శ్రీశైలం హైవే నుంచి సో మన ప్రాజెక్ట్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి 100% బెస్ట్ ప్రాపర్టీ అని నేను చెప్పగలను. ఎందుకు అంటే ప్రైస్ తక్కువ ఉంది. సో అండ్ డిటిసిపి రేరా అప్రూవల్, అండ్ మనకి వచ్చేసి రిసార్ట్ కూడా ఇస్తున్నాము, అండ్ రెడ్ శాండిల్స్ ఇస్తున్నాము, ఫ్రూట్స్ ఇస్తున్నాము, ట్రీస్ ఇస్తున్నాము. కాబట్టి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి అనేది వితిన్ 5 ఇయర్స్లో డబల్ ఆర్ ట్రిపుల్ 100% అవుతుంది అన్నది 100% నేను చెప్పగలను. ఒక 5 ఇయర్స్ తర్వాత ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన దగ్గర నుంచి? సో ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీకు స్టే చేసుకోవచ్చు, అండ్ మీ ఫ్యూచర్ పిల్లల కోసం అన్నది బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది అన్నది 100% చెప్పగలను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 4th సిటీ రెడీ అయ్యేసరికి నెక్స్ట్ గచ్చిబౌలి వచ్చేసి ఇదే అవుతుంది. ఎందుకంటే ఒకటి ఫార్మాసిటీ, 2 శ్రీశైలం హైవే కూడా ఉంది, అండ్ 3 వచ్చేసి మనకు హైదరాబాద్ టు తిరుపతి హైవే కూడా 4 లైన్స్ తోటి మనకు ఆల్రెడీ స్టార్టింగ్ అయిపోయింది. ఓకే, మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? మనకు ఓఆర్ఆర్ నుంచి వచ్చేసి మనకు 25 km వస్తుంది, హార్డ్లీ 20 to 25 minutes వస్తుంది ప్రజెంట్. ఫ్యూచర్లో శ్రీశైలం హైవే ఎప్పుడైతే మనకు 4 లైన్ వచ్చిందో మనకు డిస్టెన్స్ అనేది తగ్గుతుంది, మనకు టైమింగ్ అనేది కూడా తగ్గుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ప్రైస్ అండ్ ల్యాండ్ వాల్యూ అండ్ ఫ్యూచర్ కూడా మీ పిల్లలకు 100% గ్రోత్ అవుతుంది. సిటీలో ఆల్రెడీ డెవలప్డ్ ప్లేస్లో తీసుకోవడం కన్నా కూడా అండి, డెవలపింగ్ అయ్యే ప్లేస్లో తీసుకుంటే మనకు బడ్జెట్ తక్కువగా వస్తుంది. ప్లస్ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టాలి అనుకున్నా, ఇప్పుడు మనం వేరే గోల్డ్ కానీ వేరే ఏమైనా కూడా అండి దానికి ప్లాన్ బి ఉంటుంది. కానీ మనం ల్యాండ్ విషయానికి వస్తే ప్లాన్ బి మనకు సెకండ్ ఆప్షన్ ఉండదు, ల్యాండ్ ఇంక్రీజ్ అయ్యేది ఉండదు. కాబట్టి దీనిపైన పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఖచ్చితంగా మనకి డబుల్ ట్రిపుల్ అవ్వడమే కానీ ప్రైస్ డ్రాప్ అవ్వడం అంటే ఎక్కడ ఉండదు ల్యాండ్కి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏ కస్టమర్ కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 2-3 మాత్రమే ఉంటాయి ఆప్షన్స్. వన్స్ వచ్చేసి ల్యాండ్, ఇదే బెస్ట్ అనేది నేను చెప్పగలను. 2 వచ్చేసి మన ట్రేడింగ్స్ అంటారు, సో అవి నమ్మలేము. 3 వచ్చేసి ఇంట్రెస్ట్లు, బట్ అవి వస్తాయి రావో తెలియదు. సో మీకు ఏ క్లాస్ వాళ్ళకైనా సరే ఒక బెస్ట్ ప్రాపర్టీ అనేది ఒక ప్లాట్ మాత్రమే అని నేను చెప్పగలను. ఇది వచ్చేసి మనకు క్రికెట్ స్టేడియం అండి, మినీ క్రికెట్ స్టేడియము. దీని పక్కన వచ్చేసి వాలీబాల్ ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గజీబో అండ్ 2 acres పార్క్ ఉంటుంది, ఓవర్ ట్యాంకు. సో ఎవ్రీథింగ్ అనేది ఆల్రెడీ మనకు 50 to 70% డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇటు చూసుకుంటే మీకు వచ్చేసి మొత్తం కంప్లీట్గా ప్రాజెక్ట్ వస్తుంది. మీకు దీంట్లో వచ్చేసి రెడ్ శాండిల్స్ అండ్ 4 trees వస్తాయి. లేదు అంటే కనుక మీకు 1 BHK 2 BHK రెంటల్ పర్పస్ కూడా మనం కంటైనర్లు ఇస్తున్నాము. లాస్ట్ 6 monthsకి ఇప్పటికీ చూసుకుంటేనే చాలా చేంజ్ వచ్చేసింది ఇక్కడ మన డెవలప్మెంట్ అంతా కూడా. యా, మన ప్రాజెక్ట్ వచ్చేసి నవంబర్లో స్టార్ట్ చేసాము, డిసెంబర్ నుంచి సేల్స్ స్టార్ట్ అయ్యాయి. స్టిల్ వితిన్ 6 to 7 months లోపు 70% కంప్లీట్ అయిపోయినాయి ప్లాట్స్, అండ్ 70% డెవలప్మెంట్ కూడా కంప్లీట్. సో ఇంత తొందరగా చేసిన కంపెనీ వచ్చేసి మా అరేంజింగ్ మాత్రమే ఉంది ప్రజెంట్ వచ్చేసి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇయర్స్ టైం పడుతుంది, మెయింటెనెన్స్కి కావచ్చు, డెవలప్మెంట్కి కావచ్చు, అప్రూవల్స్కి కావచ్చు. బట్ మనది వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ తోటి 70% కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ వచ్చేసి మనకు. సో ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి అండ్ అప్కమింగ్ వచ్చే వాళ్ళకి సో ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అని నేను చెప్పగలను. ఇది వచ్చేసి కస్టమర్ ప్లాట్ అనమాట. కస్టమర్ ప్లాట్లో వచ్చేసి 1 BHK మనకు కంటైనర్ డెవలప్మెంట్ చేసుకున్నాడు. ఇది వచ్చేసి మనం కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తాము. కస్టమర్ కావాలి అంటే మేము రెంటల్ పర్పస్ మీద మేమే మొత్తం పేమెంట్ ఎంత అవుతుందో చూసుకొని మీకు కట్టిస్తాము. మంత్లీ ఇంత రెంటల్ పర్పస్ అని కూడా ఉంటుంది. ప్రజెంట్ ఇది వచ్చేసి 1 BHK. సో హాలు, బెడ్రూము, వాష్రూమ్ ఉంటుంది. సో పైన కూడా కావాలి అంటే మనం ఏదైనా చిన్నగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ముందు కూడా చాలా స్పేషియస్ గా ఉందండి, బయట కూడా కూర్చోవచ్చు చక్కగా మనము. సో కస్టమర్స్కి ఒకవేళ కావాలి అంటే 1 BHK 2 BHK కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము రెంటల్ పర్పస్ మీద. ఇది మన ప్రాజెక్ట్ లేఅవుట్. సో టోటల్గా 14 acres ఉంటుంది, 212 ప్లాట్స్ ఉంటాయి. సో శ్రీశైలం హైవేకి 4 km ఉంటుంది. సో మనకు రిసార్ట్ తోటి వచ్చే ప్రాజెక్ట్ అనమాట. సో అట్ ద ఫస్ట్ టైం మనకు బెస్ట్ కాన్సెప్ట్ తోటి మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. మనకు ఫ్యూచర్ అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా phase 2 అనేది ఇక్కడ రాబోతుంది ఎంట్రెన్స్లో. సో ఇది కొద్దిగా టైం పడుతుంది. సో ఇందులో అమ్యూనిటీస్ అని డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాయండి. సో ఇందులో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ అయి ఉంటుంది, అండ్ ప్రాజెక్ట్లో కూడా కంప్లీట్ అయి ఉంటుంది.
స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా అండి, ఈ నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తారు, చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన అన్నయ్య నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. విజిటింగ్ కూడా మీకు ఫ్రీనే ఉంది కాబట్టి ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయొచ్చు. ఎనీ టైం ఫ్రీగా ఉంటుంది. సో అందరికీ థ్యాంక్ యూ.